సంక్రాంతి కానుకగా ఇచ్చే ఆసరి పింఛన్ల పైన అందరి దృష్టి అయితే ఉండిపోయింది. సో ఎవరికైతే సంక్రాంతి కానుకగానైతే 6,000 మరియు 4,000 రూపాయలు పింఛన్లు అనేవి ఎవరికైతే ఇస్తారో సంక్రాంతి కానుకగా ఎన్ని జిల్లాల వరకు అయితే పంచడం అయితే జరుగుతుంది. ఎప్పటి నుంచి ఇస్తారో, జనవరిలో ఇస్తారా లేకపోతే అసలు ఇస్తారా ఇవ్వరా, ప్రతి ఒక్క అప్డేట్ అనేది వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాము. దానికంటే ముందు అయితే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నారంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి న్యూస్ల కోసం అయితే. మరియు పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే తెలుసుకోవడానికైతే ఛాన్స్ ఉంటుంది. సో ఇటువంటి అప్డేట్ ప్రకారం అయితే మనకైతే తెలుసుకున్నట్టయితే వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసినట్టు సంక్రాంతి కానుకగానైతే పింఛన్లు అనేవి పంచడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. సో అందరికి అనేది కొత్త వారు ఎవరైతే మహిళలకు 2,500 తీసుకుంటున్నారో వారికి పింఛన్ కొత్త ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంతకుముందు 2,000 పింఛన్, 4,000 పింఛన్లు వికలాంగులు మరియు ఒంటరి మహిళలు తీసుకునేవారు ఉన్నారో వారికి మరియు పెంచి 6,000 మరియు 4,000 పెంచడం అయితే జరుగుతుంది. సో ఈ కొత్త పింఛన్లు అనేది సంక్రాంతి కానుకగానైతే ఇవ్వడానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపునైతే చూస్తుంది. సో ఇది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారానైతే ఇంటికి వచ్చి అయితే వీళ్ళైతే ఈ పింఛన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది మాత్రం ఏమైతే ఇంకానైతే కన్ఫర్మ్ కాలేదు. సో దీనికంటే ముందు పింఛన్లు సంబంధించిన ఈకేవైసీ అయితే మీరైతే చేయించుకొని అయితే ఉంచండి. మరియు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల వారికి అయితే సంక్రాంతి కానుకగానైతే ఈ పింఛన్ అనేది జమ చేయడం అయితే జరుగుతుంది. దీనిపైన అయితే ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. థ్యాంక్ యూ గైస్.